ఇంకో ఒపీనియన్ పోల్ సర్వే వచ్చినట్టుంది. కాంగ్రెస్కు 9, బీజేపీకి 4 సీట్లు, బీఆర్ఎస్కు 3, మజ్లిస్కు 1. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ సర్వేలో వెల్లడి. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏకే పవర్, 400 సీట్లకు చేరువలో 372 సీట్లు గెలిచే ఛాన్స్ అట. ఇండియా కూటమికి 122 సీట్లు వచ్చే అవకాశం ఉందట. ఇది ఎన్డీటీవీ సర్వే చెప్తున్నది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగబోతున్నది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లలో హస్తం పార్టీకి 9 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎన్డీటీవీ నిర్వహించిన పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. బీజేపీ 4, బీఆర్ఎస్ 3, ఎంఐఎం పార్టీ 1 సీటు గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక్కడ బీఆర్ఎస్ 3 సీట్లు ఏడ గెలుస్తుంది? అవకాశం ఎక్కడుంది మీరు చెప్పండి. చాలా కష్టం. అసలు ఆ 3 ఏమన్నా ఒక సీట్ ఏమన్నా ఎక్కడైనా గెలిస్తే గెలవచ్చు, కానీ ఎక్కడా కూడా అవకాశం కనబడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ సీట్లు ఉంటే అధికార వైఎస్ఆర్సీపీ 16 సీట్లలో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నందున ఆ ఫలితాలు కూడా దాదాపు ఇలాగే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నదట. దీనికి కొంత భిన్నంగా ఉన్నాయి సీ ఓటర్ అండ్ ఇండియా టుడే సర్వేలు. సో అంటే వాళ్ళు కూడా బీజేపీని అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ ఈ రాష్ట్రం విషయానికి వస్తే వాళ్ళు 6, 7, 8 దాకా బీజేపీకి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. 400కు దగ్గరలో బీజేపీ. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి వరుసగా 3వసారి అధికారంలోకి రావచ్చని సర్వే అంచనా వేసింది. అయితే ఈసారి 400 లోక్సభ సీట్లు సాధిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి ఆ టార్గెట్కు చేరువలోనే ఎంపీ సీట్లు దక్కుతాయని స్పష్టం చేసింది. లోక్సభలో ఎన్నికలు జరిగే మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 372 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 సీట్లు వస్తాయని, మిగతా 49 సీట్లు ఇతరులకు వస్తాయని పేర్కొంది. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వివిధ సర్వేల్లో తేలిన ప్రతిపక్ష ఇండియా కూటమికి సీట్ల సంఖ్య పెరగనుందని వెల్లడైంది. ఎన్డీఏకు 2014లో 336 ఎంపీ సీట్లు రాగా 2019 ఎన్నికల్లో 5% అధికంగా 353 సీట్లు వచ్చినాయి. ఈసారి ఎన్డీఏకు ఆ సీట్ల సంఖ్య 3.4% మాత్రమే పెరగబోతున్నది. అలాగే 2014లో అప్పటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకు కేవలం 60 సీట్లు వచ్చినాయి. 2019లో 50% అధికంగా 90 సీట్లు వచ్చినాయి. ఈసారి ఇండియా కూటమికి మరో 35% అధికంగా 122 సీట్లు రావచ్చని సర్వే పేర్కొంది. ఇది చూసి మనం పర్సంటేజ్ పెరుగుతుంది అనుకుంటే అట్లా సంతోషపడితే ఉపయోగం లేదు. కానీ చాలా దారుణమైన విషయం. 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి 350, 370 సీట్లు ఇది ఎన్డీటీవీ సర్వే మళ్ళీ చూపిస్తున్నాయనంటే కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ మొత్తం ఆ హిందీ బెల్ట్లో స్వీప్ చేయబోతున్నారట. ఢిల్లీ, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ 8 రాష్ట్రాలు, యూటీలు కలిపి 72 సీట్లు ఉన్నాయట. వీటన్నింటినీ ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయొచ్చని సర్వే అంచనా వేసిందట. అలాగే ప్రధాన హిందీ రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్, బీహార్లో బీజేపీ స్వీప్ చేస్తుందట. యూపీలో 80 సీట్లకు 74 సీట్లు వచ్చే అవకాశం ఉందట. 74. మధ్యప్రదేశ్లో 29కి 28, బీహార్లో 40కి 39. ఇక మహారాష్ట్రలో 48 సీట్లకు గాను బీజేపీ 30 సీట్లు రావచ్చని సర్వే తెలిపిందట. బెంగాల్లో 42 సీట్లు ఉంటే అధికార తృణమూల్కు 22, కాంగ్రెస్కు 1 సీటు, బీజేపీకి పోయినసారి కంటే ఒకటి ఎక్కువగా 19 సీట్లు రావచ్చని అంచనా వేసిందట. చూడండి ఈక్వేషన్ ఎట్లా ఉన్నదో.